నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాలలో ఘనంగా మేడే వేడుకలు. చిన్నారుల భవిష్యత్తు కోసం బాల భరోసా ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నేడు సందడి నెలకొంది. శుక్రవారం కావడంతో ఒకే వేదికపై కార్మిక దినోత్సవ వేడుకలతో పాటు చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల భరోసా మరియు మాదక ద్రవ్యాల విముక్తి కోసం నిషముక్త్ భారత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కార్మికుల మేడే సందర్భంగా ప్రతి కార్మికునికి మేడే శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మా కార్మిక నాయకుడు అన్న చెప్పిన ఎప్పుడు మేడే వచ్చినా ఏదో మా కార్మిక సంఘాల జెండా వేసుకుని పోయేది. ఈరోజు చెప్పగా మా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు నేను చెప్పిన ఒక మాట చెప్పిన వెంటనే గొప్పగా మేడే కార్యక్రమం కానీ బాల్ భరోసా కార్యక్రమం కానీ నషాముక్తికి సంబంధించినటువంటి ఏదైతే ఆ శాఖ నాకు ఉంటుందో ఈ 3 కార్యక్రమాలు అంగన్వాడికి సంబంధించినటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు దీనిలో 99 రోజులు సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు సంబంధించిన అన్ని కూడా మనం చేపడదామని చెప్పేసి తీసుకోవడం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేయడం మా కార్మిక సోదరులు సంతోషంగా మా ప్రభుత్వానికి ఇంత ఘనంగా మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాది ముఖ్యంగా ఈరోజు ఈ బాల్ భరోసాకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి ఆ శాఖ మంత్రిగా ఏదైతే ఇప్పుడే మా అశోక్ అని చెప్పాడు డే కేర్ సంబంధించిన ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ సంబంధించినటువంటి కాంపౌండ్ వారి విషయంలో చెప్తున్నారు. ఇప్పుడే మా డైరెక్టర్ గారు మా సెక్రటరీ గారు చెప్తున్నారు. సార్ మీరు ఏదైతే కాంపౌండ్ వారికి సంబంధించిన ఎన్ని రోజులు కావాలో ఇంజనీర్లతో ఎస్టిమేషన్ తెప్పించి మీ కలెక్టర్ ద్వారా పంపించమని సార్ మీరు మీ ఆదేశాల ద్వారా ఇమీడియట్ గా దానికి సంబంధించిన మా సెక్రటరీ గారు డైరెక్టర్ గారు ఆ డబ్బులు ఎంతైతే కాంపౌండ్ వారికి సంబంధించిన దాని నిధులు ప్రత్యేకంగా మన ఫైనాన్స్ అప్రూవల్ తీసుకుని ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా అశోకన్న వాళ్ళ యొక్క ఓల్డేజ్ పెద్దలందరూ కూడా మనం చూసుకుంటాం. ఎందుకంటే వారి జీవనానికి మా అందరికీ ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి. కార్మికులు వారు చెమటోడ్చి ఏదైతే పనిచేస్తారో పనిచేస్తే కాదు వారి హక్కుల సాధన కోసం కృషి చేసి కొన్ని హక్కులు సాధించిన దినం ఈ మేడే. మరి అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కార్మిక దినోత్సవాన్ని ప్రకటించుకొని ఇక్కడ అమెరికా నుంచి ఇండియా వరకు కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మన ప్రభుత్వం అధికారికంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కార్మికులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా జగిత్యాలలో వచ్చి ఈరోజు బస్ స్టాండ్ లో జరిగిన జరిగిన కార్యక్రమం కావచ్చు, ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం అన్నింటిలో కూడా మన మంత్రి గారు పూర్తి స్థాయి అటెండ్. చాలా సంతోషం. దీనివల్ల కార్మికుల లోపల ఒక విధమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మధ్య జరిగిన ఆర్టీసీ సమ్మె కావచ్చు అవన్నీ కూడా పరిష్కారంలో ఇంత చొరవ చూపెట్టుకుంటున్నారు. మరి సయాన వారి నేతృత్వంలో ఉన్న శాఖలు ఇక్కడ ఈరోజు బాల భరోసా విషయం కావచ్చు, దివ్యాంగులకు వెహికల్స్ ఇవ్వడం అవన్నింటిలో 50 కోట్ల రూపాయల వస్తువులు దివ్యాంగులకు ఇవ్వడం అనేది పెద్ద విషయం. ఇవన్నీ జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను రాష్ట్ర పురుషం మన రాష్ట్ర పుష్పం ఈజీగా అర్థమయ్యేలాగా టీచర్ రెడీ చేసిన మెటీరియల్ పిల్లలతో కూడా కొన్ని చేయించాం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లోనే ఉంది. పుట్టినప్పటి నుండి 6 ఏళ్ల లోపు పిల్లల సరైన వైద్యం అందక అంగవైకల్యానికి గురవడం అత్యంత బాధాకరం. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బాల భరోసా పథకాన్ని తీసుకువచ్చారు అని పేర్కొన్నారు. బాల భరోసా 0 నుండి 6 ఏళ్ల లోపు చిన్నారులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తిస్తే మెడికల్ ట్రీట్మెంట్ అందించడం ప్రభుత్వ బాధ్యత. ఆరోగ్య తెలంగాణ చిన్నారులు వైకల్యం బారిన పడకుండా కాపాడటమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. నషముక్త్ అభియాన్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల కష్టాన్ని గౌరవిస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి జిల్లా అధికారులతో కలిసి పలువురికి
అవగాహన కల్పించారు. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై